డన్. ఓకే. సో మాట్లాడేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా కూర్చోండి. మాట్లాడాల్సిన వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండండి. అండ్ ముందుగా బ్రహ్మానందం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, బండ్ల గణేష్ గారు. ఎస్. థ్యాంక్ యూ బ్రహ్మన్న. అందరికీ నమస్కారం. సంతోషం. దివిలో ఉన్న రామోజీరావు గారిని తలుచుకుంటూ నా మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఏ బ్రహ్మ ముహూర్తాన రామోజీరావు గారు ఈటీవీ సంస్థని, ఈ ఉషాకిరణ్ మూవీస్ని, ఈ సంస్థ నిర్మించారో కొన్ని వందల మంది సినిమా రంగం వైపు రావటం, ఎంతోమంది లేకపోతే ఈరోజు ఈటీవీ లేకపోతే, ఈటీవీని లేకపోతే ఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ రిస్క్ చేయని పరిస్థితుల్లో కూడా ఈటీవీ విన్ వాళ్ళు ఎన్ని సినిమాలు ఇప్పుడు ఒక క్రికెట్ టీం మ్యాచ్లాగా టకటక సినిమాలు వస్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. శివాజీ సాంప్రదాయని, సొప్పిని, శుద్ధపూసిని. శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఒక టైంలో ఫోన్ చేసి, ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఇది సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం. ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం. మనాడు మంచి ప్యాకేజీ ఇచ్చాడు, 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ విన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంతో ఆనందం. అలాగే ఆలన్న, లై గారు అమెరికా నుంచి వచ్చి కమ్బ్యాక్ ఫిలింలో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్ డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక టైం ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నా, రాసుకోండి. అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఈటీవీ విన్ వారికి ఇంకొక రిక్వెస్ట్, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. సంవత్సరానికి ఒక 10 మంది డైరెక్టర్లని, 10 మంది కెమెరామ్యాన్లు తీసుకురండి. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారు, గ్యాప్ తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు అని న్యూస్, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో మీరు వస్తున్నారని న్యూస్ మీ ప్రొడక్షన్లో. సో కరెక్టే కదా? అది మా అమ్మాయి ప్రొడక్షన్, అది నేను వెనకాల ఉంటాను. దానికి సహకరిస్తున్న ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను అడిగింది, నాన్న నేను మంచి సినిమా తీయాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయను అన్నాను. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే మా నితిన్, మా సాయి, మా బాపిరెడ్డి గారు అందరు కలిసి కథ ఓకే చేసి ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 కాదు, ఈటీవీ విన్తో 30 సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇప్పుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు సార్, మీరే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అలీ గారు. ఈ స్క్రిప్ట్ నా చేతుల్లో లేదు, బ్రహ్మానందం గారి చేతిలో ఉంది. అలీ గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు, ఆయన కోరిక మీరు. మైకి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడుతుంటే ఆయన ఒక్కొక్కరి చేతిలో పెడతాడు తీసుకొచ్చి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అద్భుతమైన ఈవెంట్కి బ్లెస్ చేయడానికి మా అన్న, ద గ్రేట్ కమెడియన్, ఇండియన్ చార్లీ చాప్లియన్ బ్రహ్మానందం గారు రావటం, అండ్ శివాజీని, ఎంటైర్ క్రూని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అరే ఏం జరుగుతుందిరా అన్న, ఇది ఇలాగా 6వ తారీఖు శివాజీ సినిమా రిలీజ్ అండి, 3వ తారీఖు ఈవెంట్ ఉంది, అరే ఒక నిమిషం ఉండని కాల్ చేశాను. ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు, నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా, తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి
మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారు, నెక్స్ట్ ఎవరంటారు? బ్రహ్మానందం గారు మాట్లాడరు, వేరే వాళ్ళకి ఇస్తారు. ఎస్, నెక్స్ట్ రోహన్ కూడా మీరు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు ఇప్పుడు టైం ఎంత అయింది? అందరూ గ్లాసులు కడుక్కునే టైము. జనరల్గా ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ ఎవడు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ ప్లీజ్. నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన? ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రాడు అంటే నువ్వు చూస్తావేంటి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయిడి ఆడు కుర్రాడు. సో కమ్ హియర్. వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదేంటంటే వాడి పిల్లల నుంచి తెలుసుని. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదన్నా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఇవ్వండి కొన్ని కుర్రాళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనస్ఫూర్తి అడిగాను. అన్నయ్య నేను అడగలేదని చెప్పండి. నా సినిమాలో నువ్వు లేకుండా సినిమా నేను చేయను. అక్కర్లేదమ్మా. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారని తెలిసి, నాకంటే ముందు నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. అతను ఆలీ, సీనియర్ యాక్ట్రెస్. నాకంటే ముందే అతను నటించాడు. ఏ స్టాండ్స్ ఫర్ ఆలీ అండ్ బి స్టాండ్స్ ఫర్ బ్రహ్మానందం. సో అన్న ఫంక్షన్కి వెళ్దాం రా అన్న అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ ఏబీలో ఎలా ఉంటామో ఇంటి దగ్గర కూడా విల్లాస్ మా పక్క పక్కనే 34, 36 అట్లా ఉంటాయన్నమాట. ఊరుకో చిత్రం సీన్ అని చెప్పాలి కదా. ఓహో, ఏబిసి చిత్రం సీన్ అని. డి ఎవరైనా ఉన్నారా అండి కొంప తీసి? లేదు. ఏమైనా ఇలాగా మేమందరం కలిసి ఇంతకుముందు శివాజీ నిర్మించిన చిత్రాల్లో యాక్ట్ చేశాను. శివాజీతో కలిసి చాలా సినిమాల్లో చేశాను. శివాజీ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా. ఇట్లాంటి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఫంక్షన్స్కి రావాలని మనస్ఫూర్తిగా నేను లోపల నాకు ఉత్సాహంగా ఉండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోనా అన్నాడు శివాజీ. క్లియర్గా చెప్పాడు నాకు. నీకు ఎక్కడైనా కొంచెం బోర్ కొట్టినట్టు కానీ ఎలా ఉండనుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా, నేను ఇబ్బంది పెట్టను అని నన్ను పిలిచినప్పుడు అన్నాను. నాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. ఇంతమంది ఒక్కొక్కళ్ళు మామూలు బ్యాచీలా. ఒకడు ఇమానియల్ ఉన్నాడు, ఇక్కడ చిత్రం సీను ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, ఇంకొకడు ఎవరు నాగిగాడు ఉన్నాడు. నాగి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఏంటి? అడుకుంటున్నాడా ఎవరికన్నా కడిగిస్తున్నాడా? సో ఇంతమంది కమిడియన్స్ని ఇక్కడ బబ్బులుగాడు ఎప్పటివాడు వాడు అలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడు మనతో పాటు అసలు అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. లయ గారు అనుకుంటుంది, నన్ను అసలు పిలవలేదేంటి, నేను హీరోయిన్ని కదా
అని లయ ఈ అమ్మాయి బాగా వాళ్ళ మదరు చంకనేసుకుని వచ్చే రోజుల నుంచి తెలుసు. మరీ చంకనేసుకుని కాకపోయినా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చే అటు ఇటుగా అప్పటి నుంచి అప్పుడు హీరోయిన్గా చేస్తూ మధ్యలో ఏదో యూఎస్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇండియా కొన్ని సినిమాల్లో అది యాక్ట్ చేయాలనే ఐడియాతో వెరీ గుడ్ ఆర్టిస్ట్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండి ఇంతమందిని పెట్టాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా కనిపిస్తున్నారని. వాడు ఎవరు పేరేంటి ఎప్పుడు ఒకేలా ఉంటాడు? కమల, ఆంధ్ర ధర్మేంద్ర. ఎవడన్నా అన్నాను పోయినా మనమే వేసుకోవడం బెటర్ రా, ఎందుకు వచ్చింది. అలాగా ఇటువంటి ఇంత అందమైనటువంటి పండగ వాతావరణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత బ్రహ్మాండంగా పేరు తెచ్చుకోవాలి, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడం సర్వసాధారణమైన ఇంతమంది నవ్వించే వాళ్ళు ఇక్కడ ఒక చోట పాపం ఏకమై మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ప్రేక్షకులు, 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధపడుతున్నారంటే మీరందరూ, ముఖ్యంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే మామూలుగా ఉండే మా మొహాలు కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం వికృతంగా మార్చుకుంటాం. ఏదైనా చెప్పాలనుకోండి, ఏండి ఎప్పుడొచ్చారే అంటాం. అలా అనక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. అలా అంటే నవ్వుతారేమో అన్న భ్రమ. ఆ భ్రమతోటి, ఆ ఆలోచనతోటి మిమ్మల్ని నవ్వించటమే మా ధ్యేయం కమెడియన్స్కి. అటువంటి కమెడియన్స్ అందరూ కలిసి ఇందులో నటిస్తూ కామెడీని పండించి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చే సదుద్దేశంతో తీసిన సినిమా కాబట్టి, ఏంటి సినిమా ఇది? సాంప్రదాయని సుబ్బిని సుత్తపోసని. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఇందాక మిత్రుడు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు అది. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి వస్తుంది, ఈ పండగ మార్చిలోనే వస్తుంది ఈ సంక్రాంతి అని చెప్పాడు. చాలా బాగుంది. తర్వాత ఇందాక ఒక రైటర్ కుర్రాడు, రైటర్ అయినా అతను రైటరే సార్, యా. అతను అంటే ముఖే సరస్వతి. ఎవరికి భగవంతుడు ఎట్లాంటి శక్తినిస్తాడో మనకు తెలియదు. అతను మాట్లాడిన 5 నిమిషాల్లో చాలా అందమైన మాటలు అందంగా చెప్పాడు. బ్రహ్మానందం గారు మిమ్మల్ని కల్లో కూడా చూస్తాను కానీ సెల్లో చూశాను అన్నాడు. తర్వాత ఆ టైము ఈఎంఐ ఇచ్చిన టైం అందరూ ఇస్తారు కానీ టైం సద్వినియోగపరచుకోవాలన్నాడు ఫస్ట్. ఇట్లాంటి అటాక్లు ఇస్తున్నాడు ఇతను అనుకున్నాను. తర్వాత తెలిసింది అతను రైటర్ అని. వెరీ గుడ్. అటువంటి రైటరు, ఇటువంటి డైరెక్టరు, ఇటువంటి ప్రొడ్యూసరు, ఇలాంటి ఆర్టిస్టులు అందరితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి నా తమ్ముడు శివాజీ ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ని కొట్టాలని, నిజంగా ఇందాక వాడు కమల్ చెప్పినట్టు వీడు సినిమాలు తీయటం మొదలు పెడితే హీస్ గుడ్ ఎట్ హార్ట్. ఐ నో. ఎవరికైనా ఎక్కడైనా టాలెంట్ ఉందంటే పట్టుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి మంచి హృదయం ఉన్న మనిషి శివాజీ. కాబట్టి ఇలాంటి చెట్టు కొంచెం విస్తరిస్తే ఆ చెట్టు నీడన చాలా పక్షులు, చాలా 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 మంది బ్రతుకుతారు, జీవనోపాధి కల్పిస్తారని ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ బై మై డియరెస్ట్ పల్నాడు ఫ్రెండ్, దట్ ఈస్ మై బ్రదర్ మిస్టర్ బండ్ల గణేష్. అసలు మామూలుగా ఏదో చేశాడు, ఓకే బాగానే ఉంది, బాగా చేశాడు, మంచి నటుడు. మేమిద్దరం కలిసి నటించాం ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఈ సినిమాలో డాన్స్ చేస్తుంటే ఎన్టీ వీడిలా రెచ్చిపోయాడు అనుకున్నాం. ఇప్పుడేమో ఇంతకుముందంటే వీడు వాడు అనేవాళ్ళు ఇప్పుడు అంటానికి వీల్లేదు. హీస్ ఎ ప్రొడ్యూసర్, హీస్ అన్ యాక్టర్, హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్, హీస్ ఎ పొలిటీషియన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. I feel proud of my friend Mr. Ganesh on the dais and I wish him all the best and God bless you. ఇంతమంది మా సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం నిజంగా నాకు కలిగినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అబ్బాయికి నేను అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా?
అది వాడిని అడుగుతాను, నిన్ను అడగటువంటి ముసలోడిని. రిక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడండి, ఫస్ట్ సినిమా ఇక్కడ ఇచ్చావా? ఆ తర్వాత మళ్ళీ రేటు పెంచుదాడు మరి, నన్ను జాగ్రత్తగా వచ్చు. డాలర్ కాదు, రూపీ కౌంట్. ఉంగరమే. ఓకే, పోటీ పడుతున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రేపు మార్చ్ 6వ తారీఖు రిలీజ్ కాలబోయే సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ఈ సినిమా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ 10 గంటల వరకు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. యా, వీడితో నేను రెండో సినిమా చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో వీడు చేయటం కాదు, వీడితో నేను రెండో సినిమా చేస్తున్నాను. మొదటి సినిమా మొన్న నేను రెడీ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అంటే కొంతమంది పుట్టిన తర్వాత నేర్చుకుంటారు యాక్టింగ్, కొంతమందికి యాక్టింగ్ పుట్టుకతోనే వస్తుంది. అందులో వీడొకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు నాన్న. మరొకసారి హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. ఎంతమంది నవ్వించే వ్యక్తులు వేదిక మీద ఉన్నా మీరు రావడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. యా, ఎస్. సో అయితే మిగిలిన వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ రోహన్ ప్లీజ్ స్టే బ్యాక్, ప్రిన్స్ కూడా స్టే బ్యాక్. సో మిగిలిన వారందరూ, యా, ఫస్ట్ రోహన్ మాట్లాడతారు. ఓకే, విల్ స్టార్ట్ విత్ రోహన్. ఇక్కడ వచ్చేసిన అందరికి థ్యాంక్ యూ అండి. బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా మీతో ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా. బ్రహ్మానందం గారు చెప్తూ ఉంటారు కమెడియన్ ఇస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, ఎందుకంటే హిల్ మేక్ యూ లాఫ్, హిల్ మేక్ యూ క్రై, హిల్ మేక్ యూ ఫీల్ ఎవ్రీథింగ్. ఇదే సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని విల్ మేక్ యూ లాఫ్, ఇట్ విల్ ఫీల్ ఎవ్రీథింగ్. సో చూసేయండి. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఈ సినిమాలో క్యామియో ఇచ్చారు యాజ్ అన్ డాన్సర్. ఇప్పుడు స్పీచ్లకో ఫ్యాన్ బేస్ ఉంటుంది, బండ్ల గణేష్ గారి డ్యాన్స్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అండ్ బండ్ల గణేష్ గారు ఫర్ కమింగ్. నాకు తెలుసు సుధీర్ అన్నకి, సుధీర్ అన్నకి రకరకాలుగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వచ్చిందో నువ్వు అప్పుడే హిట్ కొట్టేసావన్నా. సో ఆల్ ద బెస్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రిన్స్ అన్న, ధనరాజ్ అన్న, అలీ గారు ఆల్ విల్ సర్ప్రైజ్ యూ ఇన్ ది ఫిలిం. మొన్న Feb 12th బాధపడ్డా సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ చెప్పలేకపోతున్నానని. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రివిలేజ్డ్. ఈ సాంప్రదాయని సుప్పిని ఈస్ రిలీజింగ్ ఆన్ March 6th ఇన్ థియేటర్స్. మీట్ యూ ఆల్ దేర్. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహన్. విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ సక్సెస్ ఈ కొత్త కాదు నీకు, ఈ ఏజ్లోనే. ఇప్పుడు ప్రిన్స్ విల్ టాక్. ఎస్. సో హీరోగా మనందరికీ తెలుసు, మంచి పాత్రలో కూడా తను మనందరిని మెప్పిస్తున్నారు. ప్రిన్స్, నవ్ యువర్ టర్న్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్లో ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారిని చూడడం. ఈవెంట్కి వచ్చినందుకు చీఫ్ గెస్ట్లు ఇద్దరికి, బండ్ల గణేష్ గారికి, బ్రహ్మానందం గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివాజీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేజర్గా సుధీర్, మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్, ఉభర్తా సితారా అంటారు, అంటే రైజింగ్ స్టార్ తయారయ్యాడు. కాబట్టి ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్, బికాజ్ యు ఆర్ మేకింగ్ దిస్ పాసిబుల్. సినిమా విషయానికి వస్తే దిస్ ఇస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. March 6th మీ ముందుకు రాబోతుంది. ఎస్పెషలీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది చాలా కమెంట్లు నేను విన్నాను, చాలా రీల్స్ కూడా చూశాను, దట్ థియేటర్కి వెళ్తే ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుందని. అలాంటిది 4 ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ పాప్కార్న్ ఒకవేళ 499కే చూడగలిగితే కనుక ఐ థింక్ ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళొచ్చు. మంచి టైం పాస్. అలాగే మా సినిమా కూడా అంతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని మనందరికీ అందించబోతున్న డైరెక్టర్ సుధీర్ విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. యాక్చువల్గా 2 ట్రైలర్స్ని, సాంగ్ని సో ఇంత రీచ్ వెళ్ళిందంటే కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీమర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్కి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, తర్వాత బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో రైట్ నౌ ఈటీవీ వాళ్ళు ఇచ్చినట్లుగా 499. సో ఇది చాలా మంచి డీల్. సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ఐ గ్యారంటీ. ఫినిష్ చేసే ముందు డెఫినెట్గా కొంతమంది లైక్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలండి. సో వాళ్ళకి నేను థ్యాంక్ యూ కూడా చెప్పుకోవాలి. సో అందులో మెయిన్గా డిఓపి రిత్విక్. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్రతి విజువల్ నేను కానీ తను కానీ ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని చేసుకున్న ప్రతి షాట్ ఈరోజు మీ ముందుకి అతను చాలా బాగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ మామ బ్రో. ఎక్కడున్నావు? ఓకే, డన్. సో దీని తర్వాత నిజానికి రిత్విక్ కన్నా ముందు మిథిల్కి చెప్పాలి. యాక్చువల్గా కథతో పాటు ఈరోజు స్పీచ్లో కూడా సగం లాగేశాడు. సో డైలాగులు, కథ డైలాగులతో పాటు స్పీచ్లో కూడా సగం లాగేశాడు. సో మిథిల్కి థ్యాంక్ యూ. కొంచెం ఓవర్గా ఉంటుంది మన ఇద్దరి మధ్య. సరే. సో తర్వాత శివ ఈ సినిమాకి కో డైరెక్టర్గా చేసిన పర్సన్. బేసిక్గా కో డైరెక్టర్ అంటే ఆయనకు నచ్చదు, కానీ అప్కమింగ్ డైరెక్టర్. సో శివ థ్యాంక్ యూ శివ. ఈరోజు కూడా కొంచెం అదే డీసీపీ కాపీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే తనే నా దాకా కూడా రానివ్వకుండా ఫైనల్ దాకా చూసుకొని అది కంప్లీట్ చేసి ఇటు వచ్చాడు. థ్యాంక్ యూ శివ. సో అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో చెప్పాల్సింది మ్యూజిక్ అండి. సో మీరు టీవీలో కానీ లేదంటే పైరసీ చూడాలండి, ఇప్పుడు తగ్గిపోయింది. సో అలా చూస్తే ఈ సినిమా మజా తెలవదు. సో డెఫినెట్గా మీరు థియేటర్లో ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న దాంట్లో చూస్తే ఈ సినిమాకున్న మ్యూజిక్లో మజా తెలుస్తుంది. సో రంజిన్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారో ఆయనకి సపోర్టివ్గా ప్రదీప్ అని సౌండ్ ఎఫెక్ట్స్ చేశారు. సో హాయ్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరిద్దరు రంజిన్తో కలిసి మీరు ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్సే సినిమాని ఈరోజు మంచి పొజిషన్ నిలబడుతుంది. చాలా సీన్స్ని ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలు మనోజ్ సో ఆల్రెడీ సెట్ చేశాడు ఆ మనుషుల్ని. మనోజ్ థ్యాంక్ యూ. చాలా షార్ప్గా స్వీట్గా ఎడిట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ సో అగైన్ అంటే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. సో నేను ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, సో ఆల్వేస్ ఫస్ట్ థ్యాంక్ యూ శివాజీ గారికే. ఎందుకంటే నా ఫస్ట్ హీరో అండ్ నా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లయ గారు ఉత్తరాన్ని ఉతికారేశారు. థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారండి. అంటే నేను కొత్తగా చెప్పడం ఏం లేదు, మీరు ఎలాగో బాగానే చేస్తారు. సో రోహన్ వాడు కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ రా. అండ్ ప్రిన్స్ అన్న, కరణ్, ఇమాన్యుయల్, చిత్రన్ అన్న, ఎవ్రీవన్. సో ప్రతి క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ చైతు చేసిన చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. సో బాగా చేశాడు. సో ఎవ్రీబడి, నేను ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. అండ్ బోలే అన్న, కొరియోగ్రాఫర్ జితు మాస్టర్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింది సారీ, నెక్స్ట్ మీటింగ్లో చూసుకుని ఇప్పటికే లేట్ అయిపోయింది. సో నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సీను, ధనుష్, కావ్య, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. యూర్ వెరీ టాలెంటెడ్. డెఫినెట్గా ఆ టాలెంట్ని March 6న మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా విబిజి రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ గీత గారు. March 6th రిలీజ్ అవుతున్న మా నిజామాబాద్ అల్లుడు సో మా శివాజీ అన్నకు కంగ్రాచులేషన్స్. అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండు, మా సోదరిమణి లయ గారు కంగ్రాచులేషన్స్ అందరికీ. మా గురుగారు వచ్చి బ్రహ్మానందం గారు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఇంకా అది సూపర్ డూపర్ హిట్. నేను ఏ పని ఉన్నా ముందు వినాయకుడిని పూజ చేసి వెంటనే మా గురుగారి దగ్గరికి, మా ఇంటి దగ్గరే గురుగారు బ్రహ్మానందం గారు ఉండి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీకు ఆయన బ్లెస్సింగ్స్ వచ్చేసాయంటే ఇంకా సూపర్, 100% నో డౌట్. ఇందులో భాగంగానే నేను 699 అది చూసి నేను షాక్ అయ్యాను సార్. 499 అండ్ 699కు 4 మెంబర్స్ అని చూడగానే షాక్ అయ్యాను. సో మాది విబిజీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో చాలామంది, వేల వందల లక్షల మంది ఉంటారు. మేమందరినీ, మా విబిజీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరినీ 5th రోజు ప్రీమియర్ షో ఉందా? సో 699 నాకు ఒక 100 కావాలి. అంటే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వస్తాము. ఒక థియేటర్ నాకు బ్లాక్ చేసి ఇవ్వాలి. సో ఎవరిని కాంటాక్ట్ చేయాలనో
సో శివాజీ అన్న మన నిజామాబాద్ పేరు నిలబెట్టేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, నాకు ఒక 699వి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. జనరల్గా బిగ్ టికెట్స్ చూస్తూ ఉంటాం, బట్ మీరు డైరెక్ట్గా టికెట్స్ కొంటాం అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా మూవీ మీకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని మేము బిలీవ్ చేస్తున్నాం. కంటిన్యూ డైలీ ఒక 100 టికెట్స్ చేసేద్దాం ఓ 3-4 రోజులు. ఒకటే రోజు అంటే అన్ని థియేటర్లో పట్టరు కదా, మా వాళ్ళు పెద్ద గ్యాంగ్ అన్నట్టు మాది. సో థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అన్న. గోల్డే కాదు మీ దగ్గర, గోల్డెన్ హార్ట్ కూడా ఉందని అర్థమైంది విజయరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లయ గారు అండ్ శివాజీ గారు మాట్లాడబోయే ముందు ఒక గ్రూప్ పిక్చర్, దానికోసం మిగిలిన వారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వండి. లయ గారు ప్లీజ్ జాయిన్. వంశీ గారు, ప్రిన్స్ ప్లీజ్ జాయిన్. ఇదొకటి తీసేయండి, దాని తర్వాత రిమైనింగ్ అందరూ జాయిన్ అయిపోతారు. అండ్ అలాగే సౌండ్ ప్రశాంత్ గారు ప్లీజ్ జాయిన్ అవ్వరా. ప్రశాంత్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సౌండ్ ఎఫెక్ట్స్. కమల్ గారు ఓకే. ఓకే సో ఇందాక మీరు వంశీ గారు, విన్, సాయి గారు, నితిన్ గారు, లయ గారు, శివాజీ గారు, సుధీర్ గారు, రోహన్, అంతే. కూర్చోండి మిగతా వాళ్ళు. లేదు కూర్చో. డన్. అయితే మనం ఒక పని చేద్దాం, కొంచెం ఈ సైడ్కి రాగానే మన దగ్గర ఒక ట్రైలర్ ఉంది, ఫస్ట్ అయితే చూసేద్దాం అది. సో ట్రిప్లెస్కి సంబంధించిన ట్రైలర్ వేసేయండి. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని ట్రైలర్ ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్. అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ, పేరు శ్రీరామ్. ఒక్కడ ఒప్పుకోపోయినా సంతకం పెట్టినా. నీతి నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్ళే. భర్తకు తగ్గ భార్య ఉత్తర. అతను ఎవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకోవటం నేరమే. తండ్రి మాట దాటని కొడుకు. దీపాలు వస్తుంది కదా, టపాసులు కొట్టావా? తులిస్తే పెద్ద సౌండ్ రావాలి. మన వీధి చివరన పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని పేల్చేయి. సూపర్ అనేది వెళ్ళి పేల్చేస్తాను. మనీ ప్లాంట్ పక్కింట్లోంచి కొట్టేశాడు. చెప్పరా. సరేపా. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. వాడు నువ్వు అనుకున్నంత శుద్ధ పోసేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నా. శవాన్ని పడేయడానికి ప్లేస్ చూసారా? మా దగ్గర గన్ ఉంది, ఒకటే బుల్లెట్. ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. ఇంత జరిగినా మీ బుర్ర బాగానే పనిచేస్తుంది. క్రిమినల్స్ తో ఉన్నా కదా. పండగ ముందు వెళ్తే పండగకి వెళ్ళినట్టు కానీ పండగ తర్వాత వెళ్ళడం ఏంటి? ఖచ్చితంగా శ్రీరామ్ గారు ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. దీనికోసం క్రైమ్ సీన్కి వచ్చినారా? ఎవరండి? పోలీసులు. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్. క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా? బాడీని స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తొక్కేయాలి. పిచ్చికి పిచ్చికి పిప్పైపోవాలి. ఓకేనా?
ఓ మై గాడ్, లాస్ట్లో వచ్చే నవ్వు మాత్రం క్రేజీ అసలు. సో సాంప్రదాయని సుపిని శుద్ధపూసిల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఉంది. ఆ ట్రైలర్ చూస్తే చామ్ కూడా కనిపించింది. March 6న థియేటర్లంతా జామ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ 20లో ఆగిపోయిన లయ్య గారు, ఓకే దానికంటే ముందు మర్చిపోయిన సుధీర్ గారు యాడ్ చేస్తున్నారు ఏదో, అంతే కాదు, ఓకే సారీ. రియలీ సారీ అండి, ఇందాక తొందరగా ఫినిష్ చేయాలన్న కంగారులో ఒక ముఖ్యమైన పేర్లు కొన్ని మర్చిపోయాను. రండి సార్, మామ సాయి మామ. అంటే ఫ్యామిలీ సినిమా తీసాం కదా సార్, అంటే ఫస్ట్ మీరే ఫ్యామిలీ, తర్వాత వీళ్ళు కదా. సో ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్లో ఉండడానికి శివాజీ గారు ఎంత కారణమో వీళ్ళిద్దరు అంతే కారణం అండి, వీళ్ళ టీం కూడా. సో వీళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు ఇంత స్థాయిలో ఈ సినిమా ఉండేది కాదు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ గురుజీ. సో అండ్ ఆల్సో నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ఇంకొక పర్సన్ ఆదిత్య హాసన్. ఆదిత్య తను 90sలో చూసిన తర్వాతే నేను శివాజీ గారిని అప్రోచ్ అయ్యాను, అండ్ తను కూడా నాకు రైటింగ్లో హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ఆదిత్య. అండ్ అన్న వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు బనివాస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపు హిట్ కొట్టి 100 కోట్లు డైరెక్టర్ అయిపోయావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ అందుకని ఇప్పుడే నమస్తే కొట్టావు అనుకో, రెండో సినిమా చేస్తావు కదా, అందుకని పట్టుకో. ఇదేదో బాగుందన్న, థ్యాంక్ యూ. మీరు బనివాస్ గారు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో అండ్ మహిపాల్ మర్చిపోయాను, అండ్ శరత్ గారు విలన్గా చేశారండి, ఆయన కూడా చాలా బాగా చేశారు. సో ఇంకెవరైనా మర్చిపోయింటే ఐమ్ వెరీ సారీ. నెక్స్ట్ సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్. ఈటీవీ వన్ నుంచి లాంచ్ అవబోతున్న 20th న్యూ డైరెక్టర్ అండి. ఓహో 19 విన్ ఒరిజినల్స్ వస్తున్నాయి ఇంకా, బట్ 20th డైరెక్టర్ ఆల్రెడీ లాంచ్ అయ్యారన్నమాట ఇంతమంది. సో థ్యాంక్ యూ సుధీర్ గారు, విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ లయ గారు. అందరికీ నమస్కారం అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన బ్రహ్మానందం సార్, అలీ సార్, తర్వాత పృథ్వీ సార్ అండ్ బండ్ల గణేష్ సార్, అందరూ ఈ ఈవెంట్ని ఎంత కలర్ఫుల్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్కి అండ్ టెక్నీషియన్స్కి నా నమస్కారం. ఇప్పటికే ఈ సినిమా March 6th రిలీజ్ అవుతోంది, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అని ప్రమోషన్స్లో చాలా 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 గట్టిగా చెప్తూనే ఉన్నాము. సో ఇంక అన్నీ చెప్పేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెప్పడానికి ఏమీ స్పెషల్గా మిగలలేదు. కాబట్టి ఈ వేదికని నేను జస్ట్ ఒకసారి నా కో ఆర్టిస్టులు and technicians like the direction team and the cameraman team and everybody ki naku na krutajnatalu తెలియజేసుకోవడానికి చూస్తాను. అంటే I want to thank all of them and శివాజీ గారితో వర్కింగ్ ఇది 4th ఫిలిం. సో ఇది డెఫినెట్లీ అదొక ఎక్స్పెక్టేషన్తో జనాలు వచ్చినప్పుడు అది డిసప్పాయింట్ అవ్వరు అని నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ మీరు జస్ట్ వచ్చి సినిమా చూడండి, అండ్ దెన్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనేది మై అంటే చాలా గట్టి నమ్మకం. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యాన్సీ ప్రైజెస్ అని పెట్టారు. సో 499 ఫర్ 4 people అండ్ పాప్కార్న్. సో ఎప్పుడు పాప్కార్న్ కొనేటప్పుడు సో వీ వండర్. సో నౌ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆఫర్ మాకు కూడా. సో మేము కూడా మేము బ్యాచుల్ వెళ్ళి ఐ విల్ ఆల్సో వాచ్ ఇట్. మాకు కూడా ఇది చాలా ఎక్సైటింగ్ ఆఫర్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈటీవీ విన్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్పెషలీ అంటే చాలాసార్లు చాలా చోట్ల అన్నీ చెప్పినా కూడా అప్పుడప్పుడు ఐ థింక్ ఇన్ ద ఎక్సైట్మెంట్ మేము డైరెక్టర్ గారి గురించి చెప్పడం కొంచెం మిస్ కొట్టాము. సో రైట్ నౌ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ అది టు థ్యాంక్ సుధీర్ గారు ఫర్ కమింగ్ విత్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ ఫస్ట్, అండ్ దాన్ని ఇంత ఎక్సైటింగ్గా ఇంత మంచిగా నెరేట్ చేసి
ప్లస్ ఇంత మంచిగా క్లారిటీ ఆఫ్ థాట్తో మాకు చెప్పి దాట్ మేము ఇక్కడ ఏమైతే పర్ఫామ్ చేసామో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, బికాజ్ మేము ఐ జస్ట్ ఫాలోడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఈ ఫిల్మ్కే కాకుండా ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి చాలా పెద్ద డైరెక్టర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాతో మీరు సుధీర్ శ్రీరామ్గా డైరెక్షన్ అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఎప్పుడు గుర్తుండిపోయేటట్టుగా ఎలా ఉంటుందో మాకు కూడా బాగా అలాగే గుర్తుంటుంది. బికాజ్ దిస్ ఇస్ ఆల్సో మై డెబ్యూ ఫిల్మ్, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లయ గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో పర్ఫెక్ట్ కమ్బ్యాక్ అనుకుంటా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా March 6th అది విట్నెస్ చేయబోతున్నాం మేము. అండ్ నా లైక్ ఒకప్పుడు అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, ఇలా సినిమాలు అంటే ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్తూ ఉండే అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఆయన హౌస్కి వెళ్ళి వచ్చారు, సినిమాల మీద సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. మంగపతి తర్వాత 2.0గా మారి బోలెడని సినిమాలతో వస్తున్నారు. బట్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో బోలెడని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మరొకసారి ఫ్యామిలీస్ అందరూ కదిలి రండు అంటూ March 6th సో SSSని మన ముందుకు తీసుకొస్తున్న శివాజీ గారు, ఓవర్ టు యూ. మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసిన మా జంజీ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్, అలాగే నా తోటి నటినట్లు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి వంశీ గారి డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని March 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉంది. ఈటీవీ విన్ నుంచి వచ్చే సినిమా అంటే డెఫినెట్గా ఆడియన్స్లో కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే మనం సినిమా ప్రేక్షకుడికి దూరం అవ్వకూడదు, ఎందుకంటే ఈ భారతదేశంలో సినిమా అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమాకి అదిగోండి ప్యాకేజ్ 499 ప్లస్ పాప్కార్న్ ఇన్ సింగిల్ థియేటర్స్, 699 విత్ పాప్కార్న్ ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, 4 ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకేజ్లో మేజర్గా పాప్కార్న్, అది చాలా పెద్ద ఇష్యూ ప్రేక్షకులకి, దాన్ని సెట్ చేసేసారు ఈటీవీ విన్ వారు. సో కాబట్టి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంత పెద్దది అవుతుంది అనేది ఎవరు చెప్పలేము, నేను చెప్పలేను. ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితోటి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపినీడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వదిలిపడిపోయేసి డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంతే, ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు ఏదో ప్రూవ్ చేశారు. ఇది కథలు ఇతను నాకే కథలు చెబుతున్నాడు ఇతను. అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంతే ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆయన్ని. ఇబ్బంది పెట్టమంటే ఆయన కంఫర్టబుల్ జోన్లో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే అన్నయ్య
నేను చెప్తున్నాను అన్నయ్య ఇలా ఉంది మంది, రేపు 6వ తారీఖు ఈవెంట్ అనే, ఆ తర్వాత ఈరోజు 3వ తారీఖు ఈవెంట్ అనే, 6వ తారీఖు రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఏంట్రా నేను గెస్ట్గా రావాలంటావు అంతే కదా అంటే, మీరు అంటే ఈ ఫంక్షన్కి నేనే చీఫ్ గెస్ట్ రా అన్న. అంటే లోపల ఉంది ఆయన వస్తే బాగుంటుందని, కానీ ఆయన ప్రైవసీని కానీ ఆయన ఇబ్బంది పడకూడదు. అంటే నేను చిన్నప్పుడని అనకూడదు, కానీ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. సో అటువంటి మహానటుడు ఈ సినిమాకి వచ్చి బ్లెస్ చేయటం అనేది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే బండ్ల గణేష్ గారు, ఆయన శివ నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పి గణేష్ అన్న ప్రతి సందర్భంలో నేను ఎవరినైనా అండి ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఖచ్చితంగా ఉంటేనే ఎవరినైనా అడుగుతాను నేను. అలా అడిగిన సందర్భంలో గణేష్ అన్న కూడా నేను వచ్చేస్తాను రా, నేనే ఉండి దగ్గరుండి చేస్తాను ఈ ఫంక్షన్ అన్నాడు. ఇంకా ఆలీ అన్న అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, కానీ నేనెంతైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాను ఈ సినిమా విషయంలో, ఆలీ అన్న అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ సినిమాని తను చేయగలిగినంత సపోర్ట్ తను చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట, యూట్యూబర్ శరత్ నల్లా అండ్ నిషా గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మీ సబ్స్క్రైబర్గా పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేయాలని అడిగినప్పుడు మీరు నాకు వెంటనే సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సొంత సినిమాలాగా చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు, ఎందుకంటే థియేటర్కి రావాలంటేనే జనం భయపడే పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి సినిమా, మంచి కంటెంట్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది. బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్ రిత్విక్ కానీ, మా మనోజ్ ఎడిటర్, ప్రతి ఒక్కళ్ళు అండి, అందరికీ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. తనే మా కో డైరెక్టర్ శివ. శివ ఎక్కడున్నామ్మా? దా. శివకుమార్ గుడివాక. తిను నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను చేసిన లాస్ట్ హీరోగా చేసిన సినిమా బూచమ్మ బూచోడికి తన అసిస్టెంట్ డైరెక్టరు, వెరీ హార్డ్ వర్కరు. వీళ్ళందరినీ ఈ సినిమాకి తిను చేసిన కష్టం, డైరెక్టర్కి సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఈగోలు లేకుండా, తను కొత్త డైరెక్టర్ అయినా సరే ఎటువంటి ఈగో లేకుండా తనకి బాగా సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్స్ శివ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అలాగే మా ఈపీలు ధీరజు, ప్రసాద్, మా లింగం, అలాగే మా బాలాజీ సీన్ అన్న ప్రొడక్షను, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ సినిమా ఈ కలర్ మీకైతే మాత్రం కనపడేది కాదు. ఖచ్చితంగా సొంత సినిమాలాగా నేను ఇచ్చింది వీళ్ళకి పీనట్స్. నేను ఖర్చు పెట్టాలనుకున్నది మొత్తం కూడా స్క్రీన్ మీద ఖర్చు పెట్టాను. ఒక్కోసారి ఒక టీచర్ లాగానే బిహేవ్ చేశాను, అదైతే వాస్తవం, తప్పదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టినప్పుడు నా అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువైంది. ఈ సినిమాకి వాళ్ళు నితిన్ గారు కానీ, సాయి గారు కానీ, వాళ్ళ టీం కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇంకో సినిమాకైతే అంత ఇవ్వరు. అంటే కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. అయినా సరే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైంది నాకు. సో ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను ఒక మెసేజ్ పెట్టాను, వీళ్ళకి మెసేజ్ పెట్టాను, బాబినెట్ సార్కి మెసేజ్ పెట్టాను. సార్ మీకు మాట ఇచ్చినట్టు నేను మంచి సినిమా తీశాను, మీ ఫ్యామిలీస్ అందరికి కూడా నచ్చింది. అలాగే ఇందాక గణేష్ అన్న చెప్పాడు, అనిల్ రావిపూడి గారు చూసి సినిమాని థియేటర్కి రావడానికి తను బీజం వేశాడు. అలాగే ఒక మంచి కంటెంట్ ఈ సినిమా, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు ఏంటంటే సౌండ్ డిపెండ్ అయిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్లోనే రావాలి. అది ఏ సినిమా అయినా, మన సినిమానే కాదు, సౌండ్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా థియేటర్లోనే రావాలి. థియేటర్లో వస్తేనే ఆ మజా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ సినిమాకి ఒక సాంగ్ని నాకు ఇచ్చినటువంటి సయ్యద్ షాబుద్దీన్ సాబ్ ఆయన రైట్స్ ఇచ్చారు నాకు. దాన్ని నా సోదరుడు బోలే షావలి సన్నా ఫ్యాకు బలి సాకిన్ పెనుగొండ
అతని వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఊరి పేరు అది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, అతను అలాగే పిలిచేవాడిని. తను చెప్పగానే జస్ట్ అండి చాలా స్పాంటేనియస్గా 2 డేస్లో నాకు సాంగ్ తయారు చేసి ఇచ్చాడు. అంత ఈజీ కాదు, వెరీ మచ్ టాలెంటెడ్. అలాగే నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తున్న మా టేస్టీ తేజకి, ప్రశాంత్కి, అలాగే ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, పేర్లు మర్చిపోయాను కానీ చెప్పకపోయినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. దే ఆర్ మై ఫ్యామిలీ. అందరూ కూడా చాలామంది చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా సినిమాకి పిఆర్ఓలుగా పనిచేసిన వంశీ శేఖర్ గారు, అలాగే ఈ సినిమాకి ఇంకో పిఆర్ఓ మా మధు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సింది నా స్టాఫ్, నా మేకప్ హరి, అలాగే నాకు అన్నీ మా చంద్ర వీళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేయబట్టే ఈ సినిమాని ఇంత బాగా తీసుకురాగలిగాము. అంటే ఈ సినిమాకి నా లైఫ్లో ఇంత కష్టం నేను ఎప్పుడూ అంత కష్టపడలేదు. సినిమాకి నా సినిమాకి పైన నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్ లాగానే ఫీల్ అయ్యే ఏ సినిమాకైనా వెళ్తాను, అలాగే పనిచేస్తాను. కానీ ఈ సినిమాకి పడ్డ కష్టం అనేది డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి. ఇది అవసరం, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు తన కథ మీద నచ్చి చేస్తున్నాము. అలాగే ఆ కథలో ఆ మేకింగ్లో ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ చాలా నేను ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేశాను. నో రిగ్రెట్స్, 100% నేను ఆ ప్రెషర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మాకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు, మా ఆర్టిస్టులు లయ ఈ సినిమాకి తను ఒక బ్యాక్ బోన్ అనమాట. తన క్యారెక్టర్ అలాంటిది. అలాగే మా కమల్, మై డియర్ ఫ్రెండ్ కమల్, అలాగే ఇమాన్యుయల్, చిత్రం శ్రీను, శరత్ గారు, ప్రిన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్ర, దాని తర్వాత చమ్మక్ చంద్ర, రాఘవ, పొట్టి నరేషు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, పమ్మిసాయి గారు, ఈరోజు వస్తాడనుకున్నాం మేము రాలేదు, పమ్మిసాయి గారు, ఇలా అందరూ. మాకు ఈ సినిమాకి మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసింది అన్నపూర్ణలో అండి. మా సినిమాకి పనిచేసినటువంటి కണ്ണన్ గారికి, ఈ సినిమా మిక్సింగ్ చేసిన కണ്ണన్ గారికి, మిక్సింగ్ అండ్ అట్మాస్ 7.1, 5.1 అన్నపూర్ణాలని చేయడం జరిగింది. ఈ సినిమా క్వాలిటీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మా వంశీ గారి ఫ్రెండ్ బన్నీవాస్ గారు నన్ను చేయబట్టుకుని పక్క తీసుకెళ్ళి ఫస్ట్ చెప్పిన మాట, ఏం క్వాలిటీ ఉందన్న సినిమా, చాలా బాగుంది సినిమా అనే మాట. నేను ఏదైతే ఫస్ట్ నుంచి వీళ్ళందరికీ ప్రామిస్ చేశానో, ఈ సినిమా క్వాలిటీ పరంగా మనం ఏ పెద్ద సినిమాకి తక్కువ కాదు, తీయాలి, ఈ బడ్జెట్లో తీయొచ్చు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. దేవుడి దయ వల్ల మా రిత్విక్ టైం తీసుకుంటా అన్నా తీసుకోనీయకుండా అందరినీ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ అలా 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 ముందుకెళ్ళింది సినిమా. రేపు 6వ తారీఖున వస్తూ ఉంది. మర్చిపోవద్దు, సింగిల్ థియేటర్లో ప్యాకేజ్ 499, అలాగే మల్టీప్లెక్స్లో 699 ఫ్యామిలీస్కి, అలాగే స్టిల్ కెమెరామెన్ కానివ్వండి, మా సినిమాకి పనిచేసిన చాలామంది ఉన్నారు. అందరినీ ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాను. టైం అయిపోతూ ఉంది, 10 అవుతుంది. మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మావాడు మై ఆన్ స్క్రీన్ సన్, మై ఎవర్ గ్రీన్ సన్, వీడి లైఫ్ లాంగ్ వీడితో నేను సినిమాలు చేస్తాననే నమ్మకం నాకు బలంగా ఉంది. వాడు చేయపోయినా తన్ని చేపిస్తాను. వాడు ఏడిస్తే ఇంకా అలాంటి క్యారెక్టర్ మీదనే పనిచేస్తాను. నేను కొడుతుంటాను, వాడు ఏడుస్తుంటాడు, అలాంటి క్యారెక్టర్లే రాపించుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్కి, ఈ సినిమాకి మా ఊరు నా సొంతం, నేను పుట్టిన ఊరు అని నా పుట్టిన ఊరే అంటే మా నాన్నదైతే నాది ఆ ఊరే కదా. నేను పుట్టింది గుడివాడలో, కానీ నా సొంత ఊరు పల్నాడు మాది. మా నాన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు గొరిజేవోలు. ఆ ఊర్లో కూడా షూటింగ్ చేశాను. నా ఊరి ప్రజలందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కొండవీడు పోర్టు సిబ్బందికి, అటవీ శాఖ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి, నాకు హెల్ప్ చేసినటువంటి మా రామకృష్ణ గారికి, అలాగే స్టాఫ్ అందరికి కూడా, రామోజీ ఫిలిం సిటీ స్టాఫ్ అందరికి కూడా పేరున కిరణ్ గారికి, వారి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఈ సినిమాకి నేను ఫస్ట్ ఈ సినిమాకి ఫంక్షన్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసినటువంటి దస్పల్లా శరత్ గారికి, అలాగే షూటింగ్లో నాకు సపోర్ట్ చేసిన తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి, అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళకి, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మిగిలిన ఉన్నా కానీ నేను
ఒకవేళ మర్చిపోయినా సక్సెస్ మీట్ దాకా ఆగను, ఫోన్ చేసి చెప్తాను నేను ఎవరైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ గారు మా మీద శీతకన్ను వేశారు, ఇప్పుడే వచ్చారు. అయినా ఓకే, వచ్చారు, మాకు అదే సంతోషం. ఈ ప్యాకేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓరు నాయనా, ఇదిగో ప్యాకేజీ 499, 699. ఓ అది 790. మీ ప్రాబ్లం అది, మా ప్రాబ్లం కాదు. మీరే బాధ్యులు అవుతారు. 499 సింగిల్ థియేటర్లో. అరే కిదర్ రే పాప్కార్న్ బోలా తూ అని అనొచ్చు వెళ్ళి. సో థ్యాంక్ యూ సార్. షాబుద్దీన్ జీ థ్యాంక్ యూ. మా రోహన్ అమ్మ, మీకు మా రోహన్ వాళ్ళ మదర్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మర్చిపోయా, మా లయ ఫ్రెండ్స్ వచ్చారు. మా లయ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రీల్స్లో సపోర్ట్ చేశారు. ఎంతమంది పని చేశారు ఈ సినిమాకి, అబ్బా బాబా రామచంద్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాని ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ లక్ నాకు కూడా కావాలి. సో థ్యాంక్ యూ ఆడియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ తెలుగు పీపుల్. ఐ లవ్ మై కంట్రీ. థ్యాంక్ యూ. జై హింద్. ఒక్క నిమిషం సార్, లాస్ట్ పంచ్ లయ గారి స్టెప్ అయితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. బేసిక్గా ఆవిడ మనసులో కోరుకున్నారంట పాయాకి నేను మాత్రం చేయలేదు అని. సో యా, అందుకని ఫైనల్గా కెమెరా ఒక్కసారి అలానే ఉంచండి. లయ గారు, రోహన్ అండ్ ఒకసారి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏది ఒక పాయా సాంగ్ పెట్టరా మీరు ఇవాళ? ఎంతసేపు? కమాన్ రోహన్, లయ గారు, కమాన్ ఎవ్రీబడి. ఓకే, ఇన్ని కెమెరాలు ముందుకు వచ్చాయి, ఇంకేంటి? రెడీ మళ్ళా ఫస్ట్ నుంచి అది పాయా లాస్ట్ బిట్ ప్లే చేయండి. దట్స్ అమేజింగ్. లాస్ట్ ఇప్పటి వరకు ఇలా ప్రీ రిలీజ్లో జరగలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ March 6th సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని మిమ్మల్ని అందరినీ అలరించడానికి థియేటర్లో వచ్చేస్తుంది. సో ఎస్, ఎంజాయ్ ద ఫిలిం. ఎస్, మేమస్ అందరూ వచ్చి ఒక పిక్ దిగి వెళ్ళొచ్చు హ్యాపీగా. కమ్ బ్యాక్ టు బ్యాక్ మీరు వచ్చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్కి అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన బ్రహ్మానందం గారికి, బండ్ల గణేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. సేవ్ ద డేట్ March 6th. అండ్ దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. ఓకే, జై, ఇటు వచ్చేవా నువ్వు?